సో అంటే ఈ అసెస్మెంట్లో అంటే మీ అసెస్మెంట్కి వచ్చేసి ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చి ఒక సివిల్ సర్వెంట్ అవుతానని అన్నప్పుడు మీరు చూసే దృష్టికోణాలు ఏంటి అందులో? ఒకటండి, కనీసం చాలామంది చెప్తారు వచ్చి ఈ ఇయర్ రాస్తాము, ఇయర్ ప్రిపేర్ అవుతాం, నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ అయిపోతామని పేరెంట్స్ కూడా అడుగుతారు. దీనిలో ఒక క్లారిటీ అండి, నువ్వు ఒక బీటెక్ చదవాలంటే 4 ఏళ్ళు పడుతుంది, ఎంబీబీఎస్ చదవాలంటే 5 ఏళ్ళు పడుతుంది, ఒక సైంటిస్ట్ అవ్వాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఉదాహరణకి అమర్త్య సేన్ మన ఎకానమీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయన 50 సంవత్సరాలు కేంబ్రిడ్జ్లో ఉన్నాడు. గొప్ప గొప్ప జీవితాంతం రీసెర్చ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు, ఎంతో కష్టపడతారు. అయితే ఒక ఐఏఎస్ అవ్వాలంటే నువ్వు 1 ఇయర్లో 6 నెలల్లో మొత్తం టాలెంట్ వచ్చేస్తా. మేజర్ డ్రాబ్యాక్ అండి, బీటెక్ చదివి వస్తారు, వచ్చిన తర్వాత ఒక పేజ్ రాయమంటే రాయలేరు, ఒక పారాగ్రాఫ్ సరిగ్గా రాయలేరు. బీటెక్ కాలేజ్లో ఏం చేస్తారు, సంవత్సరం అంతా చదవరు, 9-10 నెలలు ఎంజాయ్ చేస్తారు, ఎగ్జామ్స్ 4 రోజుల ముందు అవుతారు. దాంతో వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ రైటింగ్ ప్రాక్టీస్ కానీ ఏం రాదు. రాకపోయేసరికి వచ్చి సడన్గా ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయాం, 1 లక్ష రూపాయలు ఫీజు కట్టినాం, మాకు వచ్చే సంవత్సరాల కన్నా ఐఏఎస్ అయిపోవాలంటారు. అది ఎలా సాధ్యం అవుతుందండి? కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. నువ్వు గ్రాడ్యుయేషన్లో మంచి రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా హార్డ్ వర్క్ చేయకుండా వస్తే నీకు ఇట్ టేక్స్ టైం అండి. ఆ టైం ఇవ్వరనమాట. మగపిల్లలకు కూడా అంతే. పేరెంట్స్ ముందు అడుగుతుంటారు, ఎగ్జామ్ రాసావా, నువ్వు ఏప్రిల్లో జాయిన్ అయ్యావు కదా, జూన్లో ఎగ్జామ్ ఉంది, లేదా ఈ జూన్లో జాయిన్ అయ్యావు నెక్స్ట్ జూన్లో ఐఏఎస్ అయిపోవాలంటే ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ అండి. అంత ఈజీ కాదు, టేక్స్ టైం. 2 years పడుతుంది. కొంచెం అన్నీ నేర్చుకోవాలి, అనాలిసిస్ పవర్ రావాలి, మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి. యూత్లో ఈ మధ్య ఇప్పుడున్న బీటెక్ కాలేజ్ అండి మీరు చూస్తే, బీటెక్ కానీ చిన్న చిన్న గ్రాడ్యుయేషన్ కాలేజ్ అస్సలు చాలా పుట్టగొడుగులాగా వచ్చాయి. దీనిలో టీచర్స్ కూడా పిల్లల స్థాయిలో ఉండరు, అదే ఏజ్లో టీచర్స్ ఉంటారు. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఈ కాన్సెప్ట్స్ తప్ప ఏదైనా చదువుకుందాం, నేర్చుకుందాం, కొత్త స్కిల్స్ నేర్చుకుందాం ఈ కాన్సెప్ట్ లేదు. ఇక్కడ ఇండియాలో మేజర్ డ్రాబ్యాక్ అండి, సంవత్సరానికి ఒక స్కిల్ పిల్లలకి నేర్పించిన 20 ఏళ్ళు వచ్చేసరికి కనీసం 15-16 స్కిల్స్ వస్తాయి. మెకానిక్ స్కిల్ కానీ, స్కూటర్ డ్రైవింగ్ స్కిల్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ కానీ, అట్లాంటి స్కిల్స్ లేకుండా ఓన్లీ పుస్తకాలు చదివిస్తున్నారు. ఇలా చదివించడం వల్ల సడన్గా వచ్చేసి మేము ఐఏఎస్ అయిపోవాలంటే వాళ్ళలో ఒక దూరదృష్టి, ఒక విజన్ అనేది రాదు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఒక విజన్ ఉంటుందండి. క్వశ్చన్ పేపర్ అనేది మనం ముందు ప్రిడిక్ట్ చేయలేం. టెక్స్ట్ బుక్ చదివితే 10 పుస్తకాలు చదివితే ఐఏఎస్ పాస్ అవుతారంటే కూర్చొని చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎగ్జామ్ నీడ్ స్పాంటనిటీ. స్పాంటనిటీ ఏంటంటే ఒక ఎనాలిసిస్ కానీ, ఒక విజన్ కానీ. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు పాలిటీ అనే సబ్జెక్ట్ ఉంది, దానిలో ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఫండమెంటల్ రైట్స్ అనేవి అపరిమితమైనవా, లేకపోతే ఎకానమీ ఉంది, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, పిఎస్ఎల్వికి జిఎస్ఎల్వికి తేడా ఏంటి, జాగ్రఫీ ఉంది, ఎల్నినో లానినా ఏంటి, ఏ దేశం ఎక్కడుంది, ఏ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి వనరులు ఉన్నాయి, ఇవన్నీ తెలియకుండా వచ్చేసి 6 నెలల్లో ఐఏఎస్ అయిపోవాలంటే ఎలా అవుతారు? ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే ఐఏఎస్ అయిపోతారా? ముఖ్యంగా ఇందాక హెలికాప్టర్ పేరెంటింగ్ గురించి చెప్పాను, ఇంకో ఎక్స్ట్రీమ్ ఆస్పెక్ట్ ఇంకోటి ఉందండి. ఆ పేరెంటింగ్ ఏంటంటే పిల్లల్ని వదిలేస్తారు. ప్రతి అమ్మకి నాన్నకి వాళ్ళ అబ్బాయి అమ్మాయి స్వాతిముత్యం. వాళ్ళకి తెలియదు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో బయట. ఎక్సలెంట్ మ్యామ్. వాళ్ళ అసలు పిల్లలు బయట ఏం చేస్తున్నారో తెలియదు. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ వేరే ఫీల్డ్లో కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చాలామంది పిల్లల్లో ఈ అలవాట్లు అనమాట. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ విపరీతంగా అడిక్ట్ అయిపోయి యూట్యూబ్స్, సినిమాలు, ఎంత బాగా చదువుకున్న వాళ్ళకైనా సినిమా చూడకుండా నిద్రపోరు. యూట్యూబ్లో ఏదో ఒక సినిమా కానీ, ఏదో ఒక జోక్ కానీ, దానివల్ల అటెన్షన్ డెఫిసిట్ వస్తుంది. ఒక విషయం మీద 8 సెకండ్ల కంటే యువత దృష్టి ఉండట్లేదంట చదువులో కూడా. మన క్లాస్లో కూర్చోబెట్టిన మరి 8 నిమిషాలు మ్యామ్, పాత రోజుల్లో 8 సెకండ్లు, 8 సెకండ్లు పాత రోజుల్లోనండి పొద్దునుంచి సాయం దాకా బడిలో కూర్చునేవాళ్ళు పిల్లలు. ఈ రోజుల్లో మీకు కూర్చోబెట్టడం చాలా కష్టం. యువతని ఒక చోట 1 గంట కూర్చోపెట్టి చదువు చెప్పడం అనేది కష్టం. చాలామంది క్లాస్ కాదు, మాకంతా వచ్చేనే భావన. ఇంకొకటి పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వటం, చెప్పిన మాట మాకు అంతే తెలుసు కదా. యూట్యూబ్ వరల్డ్లో, ఇప్పుడున్న మొబైల్ వరల్డ్లో వీళ్ళకి మాకు అన్నీ తెలుసు అంటారు, మాకు అన్నీ నేర్చుకుంటాం అంటారు. విషయం ఏంటంటే ఒక 10, 15, 20 సంవత్సరాల క్రితం సివిల్స్ ప్రిపరేషన్లో మాకు యూట్యూబ్లు కానీ డిజిటల్ వరల్డ్ ఉండేది కాదు, ఇంటర్నెట్ ఉండేది కాదు. దాంతో ఏమేది, మేము చదువుకోవడం కష్టపడి చదువుకునే వాళ్ళం. ఎవరైనా వచ్చి ఒక సెంటెన్స్ చెప్తే మాకు బాగా వచ్చనే ఫీలింగ్ ఉండేది, వాళ్ళు గొప్పగా చెప్పారు వాళ్ళు మా టీచర్లని. ఇప్పుడు ఏంటంటే అంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, ఎనాలిసిస్ పవర్ రాదు. అది చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, ఆ టీచర్ ఇంతే చెప్తారు కదా అని చెప్పి పూర్తిగా నెట్ మీద డిపెండ్ అయిపోతున్నారు. నెట్ ఉండాలి.
ఇంటర్నెట్ లేకుండా చదువు ఉండదు. Exactly. కాకపోతే గురువు అనే వాళ్ళ వ్యక్తి కూడా ఇంపార్టెంట్. అవును. సో దీంతో ఇంకో పేరెంట్స్ ఏం చేస్తారంటే మా అబ్బాయి అమ్మాయి బయట ఉన్నారు, బాగా చదువుతారు, హైదరాబాదో ఢిల్లీయో పంపిస్తారు, బాగా చదువుతారు అనుకుంటారు. కానీ అమ్మాయి అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నారు? రోడ్డు మీద నుంచి సిగరెట్లు తాగుతున్నారా, ఇంకొక అమ్మాయిలతో అబ్బాయిలతో వాట్సాప్ చూస్తున్నారా, పొద్దునుంచి రాత్రి దాకా చాటింగ్ చేస్తున్నారా, లేకపోతే టైం వేస్ట్ చేస్తున్నారా, ఇవి అసలు పట్టించుకోరు. వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు. వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు. పిల్లలు మన పిల్లలు మనకే అబద్ధాలు, 90% మంది పిల్లలు పేరెంట్స్కి అబద్ధాలు చెప్తారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అబద్ధాలు చెప్తారు. ఆ అబద్ధాలు ఎంత భయంకరంగా ఉంటాయో, తర్వాత పేరెంట్స్కి అది తెలిస్తే ఎంత ఇబ్బంది పడతారో అది అసలు ఆలోచించరు. అది ఒక తండ్రి అండి పల్లెటూరులో రక్తం చిందిస్తూ చిరిగిపోయిన చొక్కా వేసుకుని పండించి పిల్లలకి ఫీజులు కట్టి చదివిస్తే ఆ తండ్రి గురించి ఆలోచించడం మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఏదో ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తారు. ఇవన్నీ పేరెంటింగ్ చూసుకోవాలి. కొంతవరకు అన్నీ సూపర్వైజ్ చేయలేం. ఒక వయసు దాటాక పిల్లలు చెప్పే రోజులు పోయాయి. కాకపోతే ఎంతో కొంత గైడెన్స్ అనేది చిన్నప్పటి నుంచి ఒక సోషల్ యాటిట్యూడ్, ఒక పద్ధతిలో పెంచడం, బాధ్యత అనేది ఉండటం. అంటే ఇష్టపడటం తప్పను, ప్రేమించడం తప్పను, కానీ పరిమితులు దాటితే ఏమవుతుందంటే వాళ్ళ కెరీర్ వాళ్ళు నష్టపోతారు. ఈ ఏజ్లో ఈ 4-5 years చాలా క్రూషియల్ అండి. ఇది పక్కన పోతే తర్వాత ఎట్లా సెటిల్ అవుతారు? ప్రతి అమ్మా నాన్న ఇది పడే బాధ అండి. ఇది చాలా భయంకరమైన బాధ అనమాట. అది చెప్పలేనంత ఇది. దీన్ని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఆ తాత్కాలిక వ్యామోహాలు, టెంపరీ ఫ్రెండ్షిప్స్ ఇవి ఎక్కువైపోయాయి. ఇవి కూడా యువతలో ఈ మధ్య కనిపిస్తున్న లక్షణాలండి. ఇవి పక్కన పెట్టి ఎవరైతే కసితో చదువుతారో, ఎవరైతే ఫోకస్ పెడతారో, ఈ ఫోకస్ అనే దానికి కూడా అండి ఒక 2-3 టెక్నిక్స్ ఉన్నాయి. మనకి సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుందండి. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఏదనుకుంటే అది జరుగుద్ది. తెల్లవారుజామున కానీ, రాత్రి పడుకోబోయే ముందు కానీ, పడుకున్న తర్వాత అంటే ఫుల్ యాక్టివ్ స్టేట్లో ఉన్నాం, అలా నిద్రపోము, మధ్య స్టేట్లో మనిషి తనకి తను ఆటో సజెషన్స్ ఇచ్చుకోవాలి. ప్రజెంట్ టెన్స్లో ఆర్ పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో కాదు. నేను ఐఏఎస్ అయిపోయాను, నేను ఈ విధంగా కష్టపడ్డాను, నేను ఇంత బాగా చేశాను. దాంతో మనలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ పాజిటివ్ సైన్స్ వస్తాయి అన్నమాట. అలా ఒక మనిషి అనుకుని దాని వెనకాల కష్టపడుతూ ఉంటే వేరే ఆలోచన రావు, వేరే వ్యామోహాలు రావు. ఏది తాత్కాలికం, ఏది శాశ్వతం అని వాళ్ళకి అర్థమైపోతుంది సబ్ కాన్షియస్ మైండ్లో. సో మనం ఏదో సినిమా చూస్తున్నా, సెల్ చూస్తున్నా పడుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ అవుతుంది అసలు. ఎగ్జాక్ట్లీ. సో పిల్లలకి అందరికీ తెలుసండి, మన అంతరాత్మకు మనం ఏం చేస్తున్నామో తెలుసు. దాన్ని కొంచెం ట్యూన్ చేసుకుని చదివితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు, డాక్టర్లు ప్రతి ఒక్కళ్ళు అవుతారండి. సో పేరెంట్స్ కూడా దీన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. కొంచెం కనిపెట్టుకుంటే మాత్రం దే విల్ ఫేర్ బెటర్ అండి.